హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను లంచ్ బాక్స్లోకి ఒక మంచి రెసిపీని అయితే తీసుకొచ్చానండి. అదే మునగాకు పచ్చడి. ఈ ఈ రెసిపీ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ట్రై చేశాను, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే దీని కాంబినేషన్లోని ఆ రోజు బర్బాటీ ఫ్రై అయితే చేసుకున్నాను. ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలోని కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని అలా వడియాలు నంచుకొని తింటే చాలా బాగున్నది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట టేస్ట్. రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి. లేట్ చేయకుండా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను మునగాకుని కంప్లీట్గా ఆకులన్నీ తీసేసి వాష్ చేసి కొంచెం డ్రై అవనిచ్చాను. మునగాకు ఇలా ఉంటుందండి, కొంతమంది తెలియదు కదా, సో వాళ్ళ గురించి నేను ఈ ఆకుని అయితే ఇలా చూపిస్తున్నాను. ఆకు అయితే చిన్న చిన్నగా ఉంటుంది. ఇప్పుడు సీజన్ కదా, సో దట్టు మునగాకులో కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ముడుకుల నొప్పులకి అన్నిటికీ కూడా చాలా మంచిది. దీనికి కావాల్సినవి ఏంటంటే శనగపప్పు, ధనియాలు, ఎర్రమిర్చి, అలాగే వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే ఒక కప్పు ఇలా మునగాకు తీసుకున్నాను, కరివేపాకు, నువ్వులు కూడా తీసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా నేను అందులోకి మినప్పప్పు వేసాను. మినప్పప్పు అలాగే తర్వాత శనగపప్పు వేసి అవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మనం ఉంచుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎండుమిర్చి వేసుకున్నానండి. అలాగే అందులోకి నేను వెల్లుల్లిపాయలు అలాగే ఒక చిన్న అల్లము వేసాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు మాత్రమే వేసానండి, ఎక్కువ వేయలేదు ధనియాలు, మళ్ళీ టేస్ట్ని డామినేట్ చేస్తుంది. అవి వేగిపోయిన తర్వాత అందులోకి నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. నువ్వులో నేను లాస్ట్లో కొంచెం టైం ఉన్నప్పుడే వేసుకున్నాను. ఆల్రెడీ అవి ఫ్రై చేసుకున్న నువ్వులేనండి. తర్వాత అందులోకి నేను మునగాకు అలాగే చింతపండు, చిన్న చింతపండు అయితే తీసుకున్నాను. వీడియోలో చూపించాను కదా, అంత అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని మొత్తం మునగాకు నేను మ్యాక్సిమం ఫ్రై చేశానండి, ఎందుకంటే తినలేము, లేకపోతే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. మునగాకుతో ఇంకా మనం రసము ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. రసము అలాగే రోటీ చేసుకునేటప్పుడు కూడా మునగాకుని వేసి ఫ్రై చేస్తాం కాబట్టి, సో మీకు ఆ టేస్ట్ అనేది అంత బాగా తెలీదు. సో ఈజీగా చక్కగా తినేయచ్చు అనమాట. పిల్లలకి అయితే రసంలో అది వేసి పెడుతూ ఉంటే కనుక వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట అది. అందుకే నేను ఈ రసము ఇవన్నీ రొటీన్గా చేసుకుంటారని ఒకసారి పచ్చడి అయితే ట్రై చేశాను నేను. మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అది కొంచెం చల్లారాలి. బాగా కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మిక్సీ కొట్టుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ, పచ్చడికి కదా, సో అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఈ విధంగా ఉంటుంది. అలాగే నేను కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి, కొంచెం కొంచెంగా వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే స్పైస్ లెవెల్స్ మీకు నచ్చినట్టుగా వేసుకోండి. కొంతమంది బాగా స్పైస్ తినాలనిపిస్తుంది కదా, సో అలాగా ఎండుమిర్చి దానికి తగ్గట్టుగా వేసుకుంటూ ఉండాలి. అలాగే పచ్చడి అయితే సో ఈ విధంగా ఉంటుందండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి, స్పూన్తో తీసి చూపిస్తున్నాను మీకు. ఇదైతే చూడడానికి గోరింటాకులా ఉంది కదా, సో కాదండి, ఇదైతే మునగాకు పచ్చడి అనమాట. నాకైతే ఇది మొత్తం మనం అన్ని పప్పులు ఇవన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడివేడి అన్నంలోకి అయితే అలా కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంది. మా అమ్మాయి కూడా తినేసిందండి. ఇది ఎక్కువ స్పైస్ వేయలేదు, నేను నెయ్యి వేసాం కదా, ఎక్కువగా నెయ్యి వేయడం వల్ల తనకి ఏంటంటే లైట్గా కలిపి తినిపించాను అనమాట. సో తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఈ రెసిపీని మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతతోటి షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి శ్రావణీస్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.